ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని నా రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని మన రామాయణంలో అయోధ్యాకాండలో 107వ సర్గ వరకు పూర్తి చేసుకున్నాము. ఇవాళ 108వ సర్గ నుంచి ముందుకు వెళ్ళవలసి ఉంది. ఈలోగా ఇంతకు ముందు మనం చూసుకున్న సర్గలో రామచంద్రమూర్తి ఒక ముఖ్యమైన విషయం చెప్తూ వచ్చారు. దాని గురించి మళ్ళీ మనము కొంచెం జాగ్రత్తగా విచారణ చేసుకుందాము. ఆయన ఏం చెప్తున్నారంటే, భరతుడు మనుష్య ధర్మాలు మాట్లాడుతూ ఉన్నాడు. సామాన్యంగా మనుషులందరికీ వాళ్ళు ఆచరించవలసిన ధర్మాలేమి అని ఆయన చెప్తూ, దశరథుడు మనిషేనా, ఏ మనిషైనా ఇట్లా ప్రవర్తిస్తాడా, కామాత్ముడై స్త్రీలోలుడై అన్యాయంగా అధర్మంగా ఎవరైనా ధర్మాత్ముడు ధర్మం తెలిసినవాడు ప్రవర్తిస్తాడా అని ఆయన అంటే, మన రామచంద్రమూర్తి ఆయన మనిషి మాత్రమే కాదు, ఆయన రాజు, తండ్రి, పెద్దవాడు. ఆయన అధికారంలో మనం ఉన్నాము కాబట్టి ఆయన ఎట్లా మనల్ని నియోగిస్తే మనం అట్లా చేయవలసి ఉంటుంది. ఆయన చేత ఎట్లా నియుక్తులమవుతామో అట్లా వ్యవహరించడం మన కర్తవ్యం అని చెప్తూ వచ్చారు. చెప్తూ మన రామచంద్రమూర్తి ఏమన్నారంటే, ఒక ముఖ్యమైన విషయము పుత్రుల గురించి డిస్కస్ చేస్తున్నారు ఇక్కడ. భరత మత్కృతే, నా కోసము నువ్వు ఈ పని చెయ్యి. ఆ ప్రభువు రాజు నాన్న ఇన్ని కారణాలకి ఆయన మనకన్నా పైన ఉన్నాడు. ఆయన అధీనంలో ఉన్న మనము ఆయన చెప్పినట్టు చెయ్యాలి. ఇప్పుడు నా కోసం చెయ్యి నువ్వు అని ఎందుకు అంటున్నాడంటే రామచంద్రమూర్తి, వాళ్ళ నాన్నను సత్యంలో నిలబెట్టడం కోసం, వాళ్ళ నాన్న వాళ్ళ తాతకు అంటే ఆయన కాబోయే మామగారికి ఆ సమయంలో పెళ్లి సమయంలో కైకేయీదేవి వాళ్ళ నాన్నకి కేకయ్య రాజుకు రాజ్యాన్ని ఇస్తానని మాట ఇచ్చాడు. కైకేయికి పుట్టే కొడుకుకు రాజ్యాన్ని ఇస్తానని కేకయ్య రాజుకు మాట ఇచ్చాడు. పెళ్లి సమయంలో వాగ్దానం చేశాడు. ఆ తర్వాత మళ్ళీ రెండోసారి కైకేయి ఆయన్ని రక్షిస్తే సంతోషించి నీకు 2 వరాలు ఇస్తాను అన్నాడు. మళ్ళీ మూడోసారి కైకేయి కాబట్టి నువ్వు నాకు ఇవ్వాలి అంటే, ఈ 2 కోరికలుగా వాటిని కోరుకుంటున్నాను, రాముణ్ణి అడవికి పంపాలి, భరతుడికి రాజ్యం ఇవ్వాలి అని అంటే దీనికి కూడా ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఈ మాటను ఒకటే మాట మళ్ళీ మళ్ళీ ఇస్తూ వచ్చాడు. దీన్ని ఆయన నిలబెట్టుకోవలసి ఉంది దశరథుడికి. అయితే ఆయన మాట ఆయన ఇచ్చాడు గాని దాన్ని నిలబెట్టడం మాత్రము ఆయన కొడుకులు చేయవలసి ఉంది. ఇప్పుడు ఒకవేళ ఆయన రాజ్యాన్ని పలానా వాళ్ళకి ఇస్తానని అనుకున్నప్పుడు ఇచ్చేయొచ్చు. అయితే ఒకళ్ళకి ఇస్తానని వెనక్కి తీసుకొని ఇంకొకళ్ళకి ఇస్తానని వెనక్కి తీసుకొని, లేదా మాట మారుస్తూ ఇవన్నీ చేస్తే మాటలో నుంచి జారిపోతున్నాడు. అట్లా చేసిన ప్రతిసారి మాటలో నుంచి జారిపోతున్నాడు. ఉన్న ఒక్క రాజ్యాన్ని ఎన్నిసార్లు ఎంతమందికి ఇస్తాడు? ఇప్పుడు ఆ ఉన్న ఒక్క రాజ్యాన్ని ముందు రాముడికి ఇచ్చి, రాముడి దగ్గర నుంచి వెనక్కి తీసుకోకుండానే భరతుడికి ఇస్తానని వాళ్ళ అమ్మకి మాట ఇచ్చి కూర్చున్నాడు. దీన్ని నిలబెట్టడం కోసం ఆయన నిలబెట్టుకోలేడు. ఎందుకంటే రకరకాలుగా ఇచ్చిన మాటని, పైగా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన నిలబెట్టుకోలేడు గాని ఆయనకు పుట్టిన కొడుకులు నిలబెట్టాలి. అది కూడా 2 పార్ట్స్.
ఆ ఇచ్చిన మాట గూడా 2 భాగాలుగా ఉన్నది. ఒక భాగము రాముడు అడవికి వెళ్ళడము, ఒక భాగము భరతుడు రాజ్యం చెయ్యడము. ఇప్పుడు ఒకవేళ రాముడు అడవికి వెళ్ళిన తర్వాత గూడా దశరథుడిచ్చిన మాట పూర్తిగా నిలబడదు. సగమే నిలబడుతుంది. ఒకటే భాగం గదా! సగం భాగం, అర్ధ భాగం కుదురుతుంది రాముడు అరణ్యానికెళ్తే. భరతుడు రాజ్యంలో ఉండి రాజ్యాన్ని చేసి తీరవలసిందే. మిగిలిన సగం మాట నిలబడాలంటే. భరతుడికి ఇష్టం ఉందా, ఇష్టం లేదా గాదు. భరతుడికి ఇష్టమైనా లేకపోయినా కూడా భరతుడు రాజ్యంలో ఉండి రాజ్యం చేసి తీరవలసిందే. అట్లా చేస్తేనే వాళ్ళ నాన్నను ఆయన మాట మీద వీళ్ళిద్దరూ కలిసి నిలబెట్టొచ్చు. రాముడొక్కడే చేస్తే సగమే జరుగుతుంది. ఇంకా అవతల సగం మిగులుతుంది. కాబట్టి నా కోసం నువ్వు చెయ్యి భరతా అని రామచంద్రమూర్తి భరతుడికి చెప్తూ, ఈ విధంగా నీ అర్ధభాగం నువ్వు, నా అర్ధభాగం నేను చేశామంటే, ఈయన రాజు ఆయన రుణంలో నుంచి బయటపడతాడు. మాటిచ్చాడు, రుణపడ్డాడు. ఇప్పుడు అందులో నుంచి బయటపడాలి. మనిద్దరం చేస్తేనే అవుతుంది కాబట్టి చేద్దాము అన్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ ఆగి దీనికి సంబంధించి ఇంకొక విషయం ఆలోచిద్దాము. ఈ విధంగా ఆయన దశరథుడు రకరకాలుగా మాటలిచ్చుకుంటూ వచ్చాడు గానీ, చివరగా ఇచ్చిన మాటేమి? అది 2 పార్ట్స్. ఒకటి రాముడు అడవిలో ఉండడం, భరతుడు రాజ్యంలో ఉండడము ఇది. ఇవి కాక దశరథుడు ఇంకా చాలా విధాలుగా పతనమయ్యాడు. మాటలో నుంచి జారిపోయి ఆయన పతనమవ్వడం ఒక్కటే గాదు. కామాత్ముడవ్వడం వల్ల ఒకటి, ధర్మం తప్పడం వల్ల ఒకటి, శోకాలు, మోహాలతో ఉండడం వల్ల కొన్ని, కౌసల్యను, సుమిత్రను ఆయనను నమ్మిన వాళ్ళను అలక్ష్యం చేయడం మొదలైనవి కొన్ని. ఒక్కళ్ళ పట్ల అతిగా ప్రేమ, ఉత్సాహం చూపించడం మొదలైనవి కొన్ని. ఈ రకంగా ఎన్నో ఉన్నాయి. ఆయనలో చాలా దోషాలున్నాయి దశరథుడిలో. వాటన్నింటిలో నుంచి రాముడు, భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు ఇంకెవరైనా సరే దశరథుడిని కాపాడలేరు. దశరథుడు రకరకాలుగా జారిపోతే అన్నింట్లో నుంచి ఆయన్ని బయటికి తీసుకొచ్చి నిలబెట్టడం అన్నది వేరే వాళ్ళు చెయ్యలేరు. అయితే చేయగలిగిన వాళ్ళు ఎంత చేయవచ్చో అంత చేస్తారు. దశరథుడు రకరకాలుగా కామపరత్వంతోటి జారిపోతే దాని గురించి రాముడేమీ జేయలేడు, భరతుడేమీ జేయలేడు, కౌసల్య ఏమీ జేయలేదు, ఇంకెవరేమీ జేయలేరు. అయితే రాముడైనా, భరతుడైనా వాళ్ళతో పాటు ఉండి లక్ష్మణుడైనా, శత్రుఘ్నుడైనా చేయగలిగిందేమి అంటే మాటిచ్చాడు దాన్ని మాత్రం నిలబెట్టగలరు. మిగిలినవన్నీ వాళ్ళేం జేస్తారు? చేయలేరు. వాళ్ళు చేయగలిగింది వాళ్ళు జేస్తారు. ఇప్పుడు ఒకవేళ ఒక తండ్రి ఉన్నాడు లేదా ఒక తల్లి ఉన్నది. వాళ్ళేవో దొంగతనాలు చేశారు, అబద్ధాలాడారు, జైలుకి వాటికి వెళ్ళొచ్చారు, వాళ్ళని వీళ్ళని కొట్టారు. అనవసరంగా మిగిలిన వాళ్ళతో తిట్లు తింటూ ఉన్నారు. కోపాలు, కోరికలతో ఉంటారు. జారిపోతూ ఉంటారు. మద్యపానాలన్నీ చేస్తారు. ఇవన్నీ కాక ఎవరికో ఒకళ్ళకి ఎంతో కొంత ధనాన్ని ఇస్తానని మాట ఇచ్చారు. ఇప్పుడు ఇన్ని విషయాల్లో నుంచి వాళ్లకు పుట్టిన పిల్లలు వీళ్ళని రక్షించలేరు. కావాలంటే జైలుకి వెళ్తే బయటకు తీసుకొనొస్తారు. ఎవరైనా తంతూ ఉంటే ఆపగలుగుతారు. వీళ్ళు వెళ్లి తంతుంటే వీళ్ళనైనా ఆపుతారు. అట్లాంటివి కొన్ని చేయగలిగినవి చేస్తారు గానీ, వాళ్ళ తల్లిదండ్రులలో ఉన్న లోపాలన్నింటినీ పిల్లలు సరిదిద్దలేరు. చేయగలిగింది చేస్తారు. ఎవరికో డబ్బులిస్తామన్నారు, ఇవ్వలేదు, మాట ఎగ్గొట్టారు. వీళ్ళు కొడుకులు, కూతుర్లు వాళ్ళ దగ్గరుంటే ఆ డబ్బులిచ్చి ఆ మాట నిలబెట్టడం అట్లా కొన్ని చేయగలరు. అన్నీ చేయలేరు. ఏది చేయకుండా పోలేరు. కొన్ని చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ విధంగా అవకాశం ఉండగా పిల్లలు చేస్తారా, చెయ్యరా అన్నది వేరే విషయము. తల్లిదండ్రులు రకరకాలుగా పతనమైపోతుంటే, పిల్లలు వాళ్ళని గ్యారంటీగా కాపాడాలి అని రూలేమీ లేదు. కాపాడొచ్చు, కాపాడలేకపోవచ్చు. కాపాడాలన్న ఉద్దేశం లేకపోవచ్చు. ఇప్పుడు
ఈ కాపాడడం, కాపాడకపోవడం గురించి విషయాన్ని మన రామచంద్రమూర్తి తర్వాత శ్లోకంలో చెప్తూ ఉన్నారు. కొన్ని శ్లోకాల్లో ఆయన ఏం చెప్పారంటే, పుత్రుడంటే ఎవరు? పుట్టిన వాళ్ళందరూ సుతులే. ప్రసవింపబడ్డ వాళ్ళందరూ, ప్రసవమైన వాళ్ళు, పుట్టిన వాళ్ళందరూ పిల్లలే గాని, వాళ్ళలో ఎవరైనా ఒక్కళ్ళు గాని, ఇద్దరు గాని, అందరూ గాని పుత్రులు గావచ్చు. పతనమైపోతున్న తల్లిదండ్రులను వాళ్ళ పతనమైపోవడం అన్న పేరున్న నరకం నుంచి తరింపచేయడం, బయటికి తీసుకొని రావడం అన్నది ఎవరు చేస్తారో అటువంటి వాళ్ళు పుత్రులు. తల్లిదండ్రులకు వాళ్ళు కామంతో కలిసినందుకు పిల్లలు కలగడం అన్నది ప్రకృతి విషయము. ఆ శరీరాలకి పిల్లల్ని పుట్టించే లక్షణం ఉంటే, ఆ శరీరాలు కలిసినప్పుడు, ఆడ మగ కలిసినప్పుడు పిల్లలు కలగడం అన్నది జరగొచ్చు. ఒక్కొక్కసారి ఆ దేహాలకి ఆ లక్షణం లేకపోతే కలగకపోవచ్చు. కలిగారే అనుకుందాము. భార్యాభర్తలు కామంతో ఒకళ్ళపైన ఒకళ్ళు కోరికతో కలిసినప్పుడు వాళ్లకు పిల్లలు కలుగుతారు. అటువంటి సినారియో ఆలోచిద్దాం. అట్లా కలిస్తే కూడా పిల్లలు కలగకపోవడం గురించి తర్వాత చూద్దాం. అసలు ఆ రకంగా పిల్లలు కలిగారే అనుకుందాం. దాంతో ఏమవుతుందంటే, ఆ పుట్టిన వాళ్ళు పిల్లలవుతారు. సుతులు అని పిలుస్తారు. లేదా అపత్యం అని పిలుస్తారు. సంతానం, సంతతి అని పిలుస్తారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు కానీ, దాయాదులు గావచ్చు, వారసులు గావచ్చు ఆస్తులకు. కానీ మాత్రం ఎవరైతే ఈ విధంగా తల్లిదండ్రులు పతనమైపోతుంటే, ధర్మంలో నుంచి, సత్యంలో నుంచి జారిపోతుంటే, కోపాల్లోకి, కోరికల్లోకి జారిపోతూ ఉంటే, అటువంటి వాళ్ళను ఎవరైతే ఆపుతారో, అన్నీ చేయలేరు. ఎంత పిల్లలైనా సరే, ఎంత సొంత పిల్లలైనా వాళ్ళు తల్లిదండ్రుల పాపాల్లో నుంచి తల్లిదండ్రులను పూర్తిగా బయటపడేయడం అన్నది చేయలేరు. కొన్ని విషయాల్లో ఇందాక చెప్పుకున్నట్టు తల్లిదండ్రులు దుర్మార్గులు, దొంగతనాలు చేసేవాళ్ళు, మద్యపానం చేసేవాళ్ళు, పక్కన వాళ్ళని హింసించేవాళ్ళు, దూషించేవాళ్ళు, ఇట్లాంటి ఎన్నో కాంబినేషన్స్‌లో, పర్మిటేషన్స్‌లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రకరకాలుగా ఊరికినే ఏమి లేదు. చూడ్డానికి మంచివాళ్ళనే ఉంటారు. మహా కోపిష్టి స్వభావం ఉన్నదనుకోండి. అటువంటి తండ్రినో, తల్లినో ఆ పిల్లలు ఎట్లా కాపాడుతారు? కోపం తగ్గించుకో అమ్మా, అంత కోపం ఎందుకమ్మా అంటే, ఆ అన్న పిల్లలపైనే మళ్ళీ చేయి చేసుకుంటారు, నోరు చేసుకుంటారు. కాబట్టి ఎంతవరకు చేయగలరో అంతవరకు పిల్లలు చేస్తూనే ఉంటారు. మన పిల్లలు మనలకి చేస్తారు. మనం మన తల్లిదండ్రులకు చేస్తుంటాము. అట్లా అనొద్దమ్మా, ఊరుకో అమ్మా, ఊరుకో నాన్న అని చెప్తూ ఉన్న పిల్లలు ఎంతమందిని చూస్తాము. అటువంటి వాళ్ళందరూ పుత్రులు. పూర్తిగా తల్లిదండ్రుల్ని పిల్లలైనా సరే వాళ్ళ పతనంలో నుంచి బయట పడేయలేరు. అయితే ఎంతవరకు చేయగలరో అంతవరకు చేసేవాళ్ళెవరున్నారో అటువంటి వాళ్ళు పుత్రులు. ఇక్కడ మన దశరథుడు పతనమైపోయినా గూడా, రకరకాలుగా జారిపోయినా గూడా, కైకేయి రకరకాలుగా జారిపోయినా గూడా, వాళ్ళ పిల్లలు రాముడు, భరతుడు ఇద్దరు, వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళతో పాటు కలిసి మిగిలినవన్నీ మొత్తం పూర్తిగా శాంతంగా చేయలేకపోయినా, ఈ ఒక్క విషయం ఉంది. రాముడు అడవికి వెళ్ళడం, భరతుడు రాజ్యం చేయడం అన్న మాట ఒకటిచ్చాడు. దాన్ని మాత్రం నిలబెట్టగలరు ఇద్దరు కలిసి. కాబట్టి నలుగురు కలిసి ఈ ఇద్దరి పరంగా వాళ్ళ తల్లిదండ్రులకు కలిగిన ఈ కష్టము, పతనంలో నుంచి వాళ్ళని తరింపజేయడానికి ట్రై చేస్తున్నారు. అదే మన భారతంలో ధృతరాష్ట్రుడున్నాడు. ఆయనకు 100 మంది సుతులు కలిగారు. అందులో ఒక్కడు గూడా పుత్రుడు లేడు. మన భారతంలో ధృతరాష్ట్రుడు మామూలుగా ఏదో మంచివాడిలాగానే నెట్టుకుంటూ వస్తూ ఉన్నాడు పాపం. ఆయనకి ఆయనలోని దుర్మార్గం బయటపెట్టి చూపించవలసిన అవసరం రాలేదు. ఎందుకంటే తమ్ముడు రాజ్యం నువ్వే చేసుకో అన్నాడు. ఎక్కడెక్కడో తిరిగేవాడు. చివరికి బయటికెళ్ళి అటునుంచి అటే చనిపోయాడు గూడా. పెద్దగా ఆయనకి అడ్డంకేమీ లేదు. ఊరికే మనసులో దుఃఖం ఉండిండొచ్చు. కళ్ళు లేవని ఈయనకి పూర్తిగా రాజ్యాన్ని ఇయ్యలేదన్న బాధ ఉండిండొచ్చు గానీ బయటపడలేదాయన.
ఒకవేళ ఆయన కొడుకు ఆయనకు పుత్రుడయి ఉంటే, ఆయన నూరుగురు కొడుకుల్లో ఎవరైనా పుత్రులు ఉండుంటే, తర్వాత ఈ విధంగా ఆయన మనసులోని కుళ్ళు బయటపెట్టడానికి ట్రై చేస్తే కూడా వద్దు నాన్న, వద్దు. నీ తమ్ముడి పిల్లలు కూడా మాకు కజిన్సే గదా! మేమందరం కలిసే ఉంటాము. నువ్వు ఇట్లా మాట్లాడొద్దు. ఉన్నదాన్ని మేమందరం పంచుకుంటాము. నువ్వు ఊరుకో. అని ఒకవేళ చెప్పగలిగిన వాళ్ళు ఒక్కళ్ళున్నా గూడా, దాంతో పాటు మన ధృతరాష్ట్రుడు బాగుపడేవాడు. అయితే ఆయనకి అటువంటి పుత్రులు ఒక్కళ్ళు కూడా కలగలేదు. అందరూ పిల్లలైతే బిలబిలా, బిలబిలా అనుకుంటూ 100 మంది కలిగారు. ఇదెందుకు మనం ఇంత చూసుకుంటున్నాము అంటే, పుత్రులు కావాలి అని కోరుకునే వాళ్ళు, తపించిపోయేవాళ్ళు, తహతహలాడేవాళ్ళు ఎక్కడ బడితే అక్కడ కనిపిస్తూ ఉంటారు గాబట్టి, అసలు పుత్రులంటే ఎవరు? వాళ్ళని పుత్రులని ఎందుకు అంటారు? మనకు పుత్రులు ఎందుకు కావాలి అని మనం ఆలోచించుకోవడం కోసం. ఇంకిక్కడి నుంచి జనరల్‌గా ఎక్స్‌ప్లనేషన్ చెప్పాను గాబట్టి దాన్నక్కడికి కథాపరంగా ఊరుకుని, ఇంకిక్కడ ఆలోచించగలిగిన వాళ్ళ కోసం చెప్తూ ఉన్నాను. ఇంకిక్కడి నుంచి ఎవరైతే నిజంగా బుద్ధి పెట్టి ఆలోచిస్తున్నారో, జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇంక జాగ్రత్తగా వినండి. పుత్రులు కావాలి అని మీరు కోరుకుంటున్నారు అంటే, పతనమైపోతున్నాను లేదా పతనమైపోతాను, పతనమవ్వడం అన్న స్వభావంతోటి ఉన్నాను అని మీరు ఒప్పుకున్నట్టు. ఒకవేళ మీరు జారడం అన్నది లేకపోతే, మిమ్మల్ని కాపాడడానికి ఒకడు ఉండాలి అన్న ఆలోచన ఎందుకుంటుంది? నేను పతనమైపోతాను, కోపాలతో, కోరికలతో ఉంటాను, జారిపోతాను. నన్ను తరింపజేసేవాడు అప్పుత్తంటే పతనము. ఆ రకంగా జారిపోకుండా నన్నాపడానికి నాకింకెవడైనా ఒకడు కావాలి అని కోరుకునేవాళ్ళు పుత్రులు గావాలి అని కోరుకుంటారు. పుట్టిన వాళ్ళు పిల్లలందరూ పుత్రులవుతారని రూల్ లేదు. పుత్రులు పుడితే పున్నామ నరకం నుంచి కాపాడుతారు అంటే, నేను పున్నామ నరకంలో పడితే గదా వాళ్ళు నన్ను కాపాడేది. అంటే పడే స్వభావం నాకున్నది అని నేను ఒప్పుకున్నట్టు. అంత అజ్ఞానంతోటి పిల్లలు కావాలి, వాళ్ళు పుత్రులవ్వాలి అని కోరుకోకండి. ఆలోచించుకోండి ఏం కోరుకుంటున్నారో. ఒకవేళ నేను ధర్మంలో నుంచి జారను, సత్యంలో నుంచి జారను, కోపాలు కోరికల్లోకి జారను, లోభితనాలతో ఉండను, ధర్మంగా ఉంటాను, సత్యంగా ఉంటాను, ఉన్నదాంతో తృప్తిగా ఉంటాను, ఇంకొకళ్ళని తెలిసి బాధ పెట్టను. నేను భగవంతుడు సంతోషించే విధంగా బ్రతుకుతూ ఉంటాను అని అనుకున్న వాళ్ళు, పిల్లలు కావాలని ఎందుకు కోరుకోవడం? పుత్రులు కావాలని దేన్నించి నీ పిల్లలు పుత్రులై నిన్ను రక్షించడము? నువ్వు బానే ఉన్నావు గదా! నువ్వు చెడిపోయేటట్టుంటే, నేను చెడిపోతాను కాబట్టి నాకు పిల్లలుంటే వాళ్ళు నన్ను ఉద్ధరిస్తారు. నేను చెత్తా చెదారమంతా చేస్తాను. తప్పులన్నీ మాట్లాడతాను. అబద్ధాలన్నీ చెప్తాను. దుర్మార్గంగా వ్యవహరిస్తాను. అయినా కూడా నా పిల్లలు నన్ను కాపాడాలి అని కోరుకునేవాళ్ళు పుత్రులు గావాలి అని కోరుకోవచ్చు. అయినా కూడా ఆలోచించుకోండి. నేను నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను. నేను చేసే పాపాల్లో నుంచి నా పిల్లలు నన్ను కాపాడాలని కోరుకునేవాళ్ళు కోరుకుంటే కోరుకోండి గానీ, మీ పిల్లలు మిమ్మల్ని పూర్తిగా మీరు జారిపోతూ ఉంటే రకరకాల పతనాల్లో నుంచి మిమ్మల్ని కాపాడలేరు. మీరు జారిపోతే మీ పాపాలకు ఫలాలు మీరు అనుభవించవలసి ఉంటుంది. తప్పించుకోలేరు. కాబట్టి ఏం కోరుకుంటున్నారో ఆలోచించుకొని కోరుకోండి. పిల్లలు కావాలి, పుత్రులు కావాలి అని కోరుకునేవాళ్ళు ఏమి ఒప్పుకుంటున్నారో ఆలోచించుకోండి. వాళ్ళన్నారు, వీళ్ళన్నారు నేనంటాను గాదు. మీరెందుకంటున్నారో మీరు తెలిసి అనండి. ఎందుకు కావాలి? పిల్లలెందుకు నాకు? వాళ్ళు పుత్రులవ్వాలి. పుత్రులెందుకవ్వాలి? నేను పతనమవుతాను కాబట్టి. పతనమవ్వకుండా ఉంటాను. అయితే మంచిది. అయిపోయిందక్కడికి విషయము. ఇంత జ్ఞానం కలిగితే ఇంక పుత్రులు కావాలి, పిల్లలు కావాలి అని నోములు, వ్రతాలు, పూజలు అవన్నీ జేయడం ఇటువంటివన్నీ ఉండవు. మరి పూజలు, వ్రతాలు, నోములు అన్నీ చేసుకుంటూ నువ్వు పతనమైపోతాను, కాపాడడానికి పిల్లలు కావాలని కోరుకోవడం. కూర్చొని ఆలోచించుకుంటే తెలిసే విషయాలు. పూజలు చేస్తాను, వ్రతాలు చేస్తాను, మంచిగా ఉంటాను, అన్నీ చేస్తాను, నాకు పిల్లలు కావాలంటే ఎందుకు? పతనం అవ్వటం లేదు కదా ఇక్కడ. పతనం అవ్వకపోతే పిల్లలు కావాలని కోరుకునే అవసరం లేదు. దేని గురించి ఏం కూర్చొని ఆలోచించుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు ఇంతవరకు చెప్పిన విషయము
కర్మ మార్గంలో, అజ్ఞాన మార్గంలో, ప్రపంచంలో ఉన్న వాళ్ళ కోసం ముందు చెప్పాను. తర్వాత ఇక్కడి నుంచి జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళ కోసము అని చెప్పిందంతా జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళ కోసం చెప్పాను. పిల్లలు గావాలి, వాళ్ళు పుత్రులు గావాలి, నా పతనాన్ని వాళ్ళు ఆపాలి అంటే నువ్వు పతనమవుతున్నావని తెలుస్తూనే ఉన్నప్పుడు ఎందుకవుతున్నావు మరి పతనము? అవ్వకుండా ఆగు. బి నువ్వు రకరకాలుగా జారిపోతే ఒకసారి జారడం మొదలైతే ఎన్ని రకాలకైనా జారుతారు. మీ పిల్లలు మిమ్మల్ని అన్నిట్లో నుంచి బయటికి తీసుకుని రాలేరు. కాబట్టి 2 కారణాలకి పతనం అవ్వకుండా మీ ప్రయత్నం మీరు చేసుకోండి. పక్కన వాళ్ళొచ్చి రక్షిస్తారని ఎదురు చూస్తే అది ఇంకా పతన కారణము. అది ఇంకా తమో గుణ లక్షణము. సరే. ఇది జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళ కోసం చెప్పాను గదా! ఇప్పుడు ఇక్కడి నుంచి ఆత్మ జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇంకా జాగ్రత్తగా వినండి. నేను చేసిన పాపాలకు బయటి వాళ్ళెవరో వచ్చి నన్ను కాపాడడం అన్నది ఉండదు. నేను జారిపోతే దాని ఫలితము నేనే అనుభవించాలి. ఇది తప్పదు. కావాలంటే నేనెవరికో రూ. 10 ఇస్తానని మాటిచ్చాను, ఇవ్వలేదు. మాటలో నుంచి జారిపోయానంటే, నా కొడుకో, కూతురో నా మీద దయతో వెళ్ళి వాళ్ళకి ఆ రూ. 10 ఇచ్చొస్తే, అప్పటికి కొంతవరకు నా మాట నిలబడ్డా గూడా, వేరే వాళ్ళు నా మాటని నా కోసం నిలబెట్టిన పరిస్థితే తప్ప, నా మాట పైన నేను నిలబడ్డ పుణ్యమైతే ఉండదు. నా మాటలో నుంచి నేను జారిపోయిన పాపమైతే వస్తుంది. ఈ పతనాన్ని తప్పకుండా ఫలితంగా అనుభవించవలసి ఉంటుంది. ఇంకొకళ్ళొచ్చి మనల్ని ఉద్ధరించేది ఉండదు. ఆత్మానం ఉద్ధరేత్ అని చాలా క్లియర్‌గా చెప్తూ వచ్చారు గురువుగారు. ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలి. నేను జారిపోతాను, నా పిల్లలు నన్ను కాపాడుతారా? అసలేమైనా అర్థం పర్థం ఉందా? ఆలోచించుకునే మాట్లాడవలసిన విషయం ఇది. ఎంత జాగ్రత్తగా ఉండాలి జ్ఞాన మార్గంలో, అసలు ముఖ్యంగా ఆత్మజ్ఞాన మార్గంలో. పైగా రెండో విషయము, ఆత్మజ్ఞానం గురించి చెప్పుకుంటున్నాము. మనకు పుత్రము బయట రక్తమాంసాలతో, మలమూత్రాలతో నిండిన తోలు సంచులు కొడుకు, కూతురు రూపంలో ఉన్నవాళ్ళు గాదు. మనలో కలుగుతున్న మన జ్ఞానమే మనకు పుత్రమై ఉండాలి. పుంసాన్ త్రాయతే ఇతి, పున్నామ నరకాత్ త్రాయతే ఇతి అని ఏ పుత్రం ఉన్నదో అది నాలో కలగవలసిన ఆత్మజ్ఞానం. అసలు ఎప్పుడో పతనమై ఉన్నాను. పతనమయ్యాను కాబట్టే వచ్చి ఈ దేహంలో పడ్డాను. దేహపాతం ఎందుకున్నది నాకు? ఈ దేహంలోకొచ్చి ఎందుకు పడ్డాను నేను? శరీరంలోకొచ్చి ఎందుకు జారిపడ్డాను? ఈ జన్మలోకొచ్చి ఎందుకు పడ్డాను? ఆ పడడమే పతనము. దాని పేరే పాపము. దాని పేరే పున్నామ నరకము. నరత్వంలోకొచ్చాను నేను. దాని పేరు నరకము. నరత్వము పేరే నరకము. అది జారిపోయి వచ్చి ఈ జన్మలో పడ్డాను అని అర్థము. పున్నామ నరకం అంటే జారొచ్చి ఈ జన్మలో పడ్డాను, నరత్వాన్ని పొందాను, అది నా నరకము అని అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ జారిన తర్వాత ఇందులో నుంచి ఇంకెవరో వచ్చి నన్ను ఉద్ధరించరు. ఇందులో నుంచి నన్ను నేను ఉద్ధరించుకోవాలి. దానికి జ్ఞానం ఒక్కటే మార్గము. అది పుత్రము. అది నన్ను తరింపచేసే మార్గం అవ్వాలి. ఈ విషయాలన్నీ జాగ్రత్తగా ఆలోచించుకుని కోరుకోవాలి. ప్రతి వాళ్ళు వయసొచ్చిందంటే కోరికలతో ఉంటారు కాబట్టి పెళ్ళిళ్ళు చేసుకుంటారు. కూడి ఉంటారు కాబట్టి పిల్లల్ని కంటారు. ఇంత మాత్రానికే వాళ్లకు పుణ్యాలు రావడము, పున్నామ నరకాల్లో నుంచి బయటపడ్డము ఇవన్నీ జరగవు. దేహ ధర్మంగా ఆడవాళ్ళు, మగవాళ్ళు కలిస్తే పిల్లలు పుడతారు. ఆ పుట్టిన పిల్లవాళ్ళు వాళ్ళ పుత్ర ధర్మంగా వాళ్ళలో అటువంటి ధర్మం ఉంటే, వాళ్లకు పుత్రులయ్యే ధర్మం లేదు. ధృతరాష్ట్రుడి పిల్లల్లాగా ఊరికినే సుతలవుతారు కావాలంటే. పుత్రులవ్వరు. అటువంటి పిల్లలు పుట్టి ఉపయోగం లేదు. ఒకవేళ పుట్టిన పిల్లలైనా సరే పుత్రులవుతే రామచంద్రమూర్తిలాగా, భరతుడిలాగా కొంతవరకే కాపాడుతారు. నువ్వు జారిపోతావనుకోని పిల్లల్ని కని వాళ్ళు నన్ను ఉద్ధరిస్తారంటే, నువ్వు బాగుపడేందుకు అసలు రోజొస్తుందా ఒకటి? కాబట్టి జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు
పుత్రులు కావాలని నేను కోరుకుంటున్నానంటే నేను పతనం అవుతున్నానో అని అర్థం చేసుకోండి. జారకుండా ఉండేందుకు మార్గాలు చూసుకోండి. ఆత్మజ్ఞానం మార్గంలో ఉన్నవాళ్ళు బయట వాళ్ళెవరో వచ్చి ఎంతటి వాళ్ళైనా సరే నన్ను కాపాడేది లేదు. నన్ను నేను ఉద్ధరించుకోవాలి. నాకు పుత్రము నా జ్ఞానము అని తెలుసుకోండి. ఈ 2 తెలుసుకోకుండా మొదటి రకం వాళ్ళు ముందు నేను చెప్పిన వాళ్ళెవరున్నారో ఆ రకంగా పెళ్లి చేసుకుంటాను, పిల్లల్ని కంటాను, వాళ్ళు నన్నేంటో ఉద్ధరిస్తారు. ఎందులో నుంచి ఉద్ధరిస్తారో గూడా తెలీదు గానీ, వాళ్ళని ఉద్ధరిస్తారు అనుకుంటూ కూర్చున్న వాళ్ళెవరున్నారో, వాళ్ళు కనీసం ఇంత తెలుసుకోండి. మీ పిల్లలు గానీ, పుత్రులు గానీ ఏదైనా సరే, పూర్తిగా మిమ్మల్ని మీ పతనంలో నుంచి కాపాడలేరు. మిమ్మల్ని మీరే కాపాడుకోవలసి ఉంటుంది. తెలుసుకుని చేయండి. ఏం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఏం ఆలోచిస్తున్నారో? ఏమి కావాలో? ఎందుకు కావాలో? తెలుసుకుని చేస్తే ఉపయోగం ఉంటుంది. తెలియకుండా చేస్తే ఇంకా తమోంధకారమే మిగులుతుంది. ఈ విషయాలన్నీ ఇందులో చాలా క్లియర్‌గా చెప్తూ వచ్చారు మన రామచంద్ర ప్రభువు. మళ్ళీ జాగ్రత్తగా చదువుకోండి. మీరు సొంతంగా రామాయణంలోని శ్లోకాలు చాలా సులువు చదివి అర్థం చేసుకోవడానికి. కాబట్టి మీరు అర్థం చేసుకుని, తెలుసుకుని ఆ విధంగా ప్రవర్తించి ఈ పతనాల్లో నుంచి బయటపడే మార్గం మీరే ఆలోచించుకుని సాధించవచ్చు. ఇంకెవరో వచ్చి మిమ్మల్ని ఉద్ధరించవలసిన అవసరం లేదు. ఆ భారం వాళ్ళ మీద పెట్టవలసిన పని లేదు. నేను పతనం అవుతాను, అందులో నుంచి ఉద్ధరించేందుకు నాకు పిల్లలు గావాలి అని మీరు చేసే తప్పులకి మీ పిల్లల్ని బాధ్యులను చెయ్యడము ఇంకొక పాపము. అది ఇంకొక రకం పతనం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దశరథుడు చేసిన ఇన్ని పాపాలతో పాటు కోపాలతో, కామాలతో జారిపోవడాలన్నీ గాక పైగా తన సొంత కొడుకుల మీద ఇంత భారాన్ని మోపి ఈ మొత్తము పాపాన్ని గూడా మూటగట్టుకున్నాడు గదా! ఇంకా పతనమైపోయాడు. అయినా కూడా దశరథుడి అదృష్టమేంటంటే పిల్లల్ని కన్నాడు. వాళ్ళు పుత్రులయ్యారు కాబట్టి వాళ్ళు చేయగలిగినంత చేస్తున్నారు. ఇంకిక్కడి నుంచి తర్వాత సర్గలో ఏం జరుగుతుందో చూసుకుంటూ వెళ్దాము. ఆశ్వాసయంతం భరతం జాబాలిః బ్రాహ్మణోత్తమః ఉవాచ రామం ధర్మజ్ఞం ధర్మాపేతం ఇదం వచః. రామచంద్రమూర్తి కాబట్టి అంత సహనంగా భరతుడికి, భరత నేను నువ్వు ఇద్దరం కలిస్తే ఆయనిచ్చిన మాటలో ఆయనని మనం నిలబెట్టగలము. నేను చేస్తే కొంతే అవుతుంది. నువ్వు కూడా చేయవలసి ఉంది. నువ్వు వెళ్ళు మరి. నువ్వు చేయవలసింది నువ్వు చెయ్యి. నేను చేయవలసింది నేను చేస్తాను అని చెప్పారు. ఆ విధంగా రాముడు భరతుణ్ణి ఆశ్వాస పరుస్తూ ఉంటే, ఆయనకి చెప్పవలసినవి చెప్పి ఓదారుస్తూ ఉంటే, జాబాలి అని ఒక బ్రాహ్మణోత్తముడున్నాడు. ఆయన లేచాడు. ఆయన ఇప్పుడు ధర్మాల గురించిన జ్ఞానము, ఉత్త ధర్మాలే కాదు ధర్మ సూక్ష్మాల గురించి కూడా తెలిసి ఉన్నవాడైన రాముడితో ఈయన మన జాబాలి ధర్మాన్ని పూర్తిగా అపేతం వదిలిపెట్టిన వచః మాటలను ఇదం వీటిని ఉవాచ చెప్తున్నాడు. ధర్మం తెలిసిన రాముడితో ధర్మం వదిలిపెట్టిన మాటలను, అధార్మికమైన మాటలను మన జాబాలి ఇంకిక్కడి నుంచి చెప్పడం మొదలుపెట్టారు. ఈయనేం చెప్తున్నారో చూస్తూ వెళ్దాము. మళ్ళీ తర్వాత సర్గలో రామచంద్రమూర్తి జాబాలి చెప్పిన వాటికి జాబాలికి జవాబు చెప్తారు. అది చూద్దాము. ముందు జాబాలి మన ధర్మస్వరూపమైన రామచంద్రమూర్తికి ఏం చెప్తున్నాడో అది తెలుసుకుందాము. సాధు రాఘవ మా భూత్ తే బుద్ధిః ఏవం నిరర్థికా ప్రాకృతస్య నరస్య ఇవ హి ఆర్యబుద్ధేః మనస్వినః. రాఘవ సాధు బాగుందయ్యా, బాగుంది, బాగానే చెప్తున్నావు. ఆర్యబుద్ధివి, గొప్ప బుద్ధి కలిగిన వాడివి.
మనస్వినః బాగా గొప్పగా మనసున్నవాడివి, నీకు పెద్ద మనసు, పెద్ద బుద్ధి అన్నీ ఉన్నాయి గాని, ఏమయ్యా ఇంత ఏవం ఈ విధంగా నిరర్థిక బుద్ధి, ఇంత వ్యర్థమైన బుద్ధితో ఉన్నావే, ఏ బుద్ధి, నీ బుద్ధి ఈ విధంగా నిరర్థకంగా ఉన్నదే, అట్లా మా భూత్ ఉండరాదో, ఏమిట్లా మాట్లాడుతున్నావో బుద్ధి లేకుండా? ప్రాకృతస్య నరస్య ఇవ, ఏదో మామూలు మనిషిలాగా మాట్లాడుతున్నావు, ఏదో జ్ఞానం లేని అజ్ఞానిలాగా మాట్లాడుతున్నావు, ఏమింత వ్యర్థమైన బుద్ధితో ఉన్నావు? కః కస్య పురుషః బంధుః, కిం ఆప్యం కస్య కేనచిత్, యత్ ఏకః జాయతే జంతుః ఏకః ఏవ వినశ్యతి. కః ఏ పురుషుడు, కస్య బంధువు ఎవరికి బంధువు, ఎవరికెవరు బంధువో రామ, కస్య కేనచిత్ కిమాప్యం, ఎవరికి ఎవరి వల్ల ఏమొస్తుంది, ఎవరు ఎవరికి బంధువు, ఎవరి వల్ల ఎవరికి ఏమొస్తుంది రామ. యత్ ఏదైతే ఎవ్వడైనా సరే జంతువు జన్మించిన వాడు, ఏకః జాయతే ఒక్కడే పుడతాడు, ఏకః ఏవ వినశ్యతి ఒక్కడే చనిపోతాడు. పుట్టేవాడు ఒక్కడే పుడతాడు, పుట్టినప్పుడు వాడి వెంట ఎవరు రారు, పోయినప్పుడు వాడి వెంట ఎవరు పోరు. ఎవరికెవరి లోకంలో ఎవరి వల్ల ఎవరికి ఏమొస్తుంది, బంధువెవడు, ఆప్తుడెవరు? ఏమింత బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు? తస్మాత్ మాతా పితా చైతి రామ సజ్జేతయః నరః, ఉన్మత్తః ఇవ సః జ్ఞేయః నాస్తి కశ్చిత్ హి కస్యచిత్. రామ, తస్మాత్ కాబట్టి, మాతా పితా చైతి అమ్మ నాన్న అనుకుంటూ, యః నరః ఏ మనిషి అయితే, సజ్జేత ఇటువంటి విషయాలతో తగులుకుని ఉంటాడో, ఈ బంధాలన్నీ పెట్టుకుంటాడో, సహవాడు ఉన్మత్తః ఇవ జ్ఞేయః పిచ్చివాడని తెలుసుకోవాలి. మా అమ్మ మా నాన్న అని ఈ బంధాలన్నీ పెట్టుకున్నవాడు పిచ్చివాడు. కశ్చిత్ కస్యచిత్ నాస్తి, ఎవరికెవరు ఏమీ గారో. యథా గ్రామాంతరం గచ్చన్ నరః కశ్చిత్ క్వచిత్ వసేత్, ఉత్సృజ్య చ తం ఆవాసం ప్రతిష్ఠేత అపరే అహని. మరైతే మనం కలిసి ఉన్నాం కదా అంటే ఉంటాము, కలిసి ఉండక ఏం చేస్తాము? యథా ఏ విధంగానైతే, ఎవరైనా ఒక నరహ మనిషి కశ్చిత్ ఏదో గ్రామాంతరానికి క్వచిత్ వసేత్ వెళ్ళి ఎక్కడో చోట ఉన్నాడు అనుకో. ఎవడో ఒకడు మనిషి ఏదో ఒక ప్రదేశానికి ఎప్పుడో వేరే ఊరికి వెళ్ళాడు అనుకో. ఆ రోజుకి అక్కడ ఉంటాడు. తర్వాత తం ఆవాసం ఉత్సృజ్య, ఆ ప్రదేశాన్ని అక్కడ ఎక్కడున్నాడో ఆ నివాసాన్ని వదిలిపెట్టి, అపరేహని తర్వాత రోజు మళ్ళీ దారి పట్టుకుంటాడు. ప్రతిష్ఠేత మళ్ళీ ప్రయాణమై వెళ్ళిపోతాడు. అట్లానే ప్రతి వాళ్ళు ఈ దేహంలోకి వస్తారు, కొన్నాళ్ళు ఇక్కడ ఉంటారు, వెళ్ళిపోతారు. అంత మాత్రానికి ఆ ఉన్న దేహంతో, ఆ దేహంతో ఉన్న బంధాలతో అన్నిటితో సాంగత్యం పెట్టుకుంటారు ఎవరైనా? బుద్ధి ఉన్న వాళ్ళు మాట్లాడే లక్షణమేనా ఇది? ఏవం ఏవ మనుష్యాణం పితా మాతా గృహం వసు, ఆవాసమాత్రం కాకుత్స సజ్జంతే నా అత్ర సజ్జనాః. ఓ కాకుత్స రామ, ఏవం ఏవ ఇదే విధంగా మనుషులకు పితా తండ్రి, మాతా తల్లి, గృహం ఇల్లు, వసు ధనాలు వస్తువులు, ఇవన్నీ ఆవాస మాత్రం, ఆ సమయానికి వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఉంటాయి, అంతవరకే. అత్ర వీటితో సజ్జనాహ సజ్జనులైన వాళ్ళు నా సజ్జంతే తగులుకుని ఉండరో. ఇంతవరకు బాగుంది. ఈ 3-4 శ్లోకాలు ఆయన చెప్పింది పూర్తిగా ఆత్మధర్మ మార్గంలో ఉన్న వాళ్లకు బానే ఉంటుంది. ఎవరికెవరు బంధువులు, ఎవరికెవరు ఆప్తులు, ఎవరి నుంచి ఎవరు వచ్చారు, వచ్చేప్పుడు అందరు ఒకళ్ళే వస్తారు, వెళ్ళేప్పుడు అందరు ఒకళ్ళే వెళ్తారు. వెళ్ళే సమయంలో నాతో పాటు నేను అనుకున్న వాళ్ళందరూ వస్తారా, నాతో నా ఇల్లు వస్తుందా, నా ధనం వస్తుందా,
ఏవి రావు అన్నీ వదిలిపెట్టిపోతాను, వచ్చేప్పుడు ఏవి తెచ్చుకోలేదు. తెలివి కలిగిన వాడెవ్వడు అమ్మా, నాన్న, అక్క, చెల్లెలు, కూతురు, కొడుకు, ఇల్లు, వాకిలి ఇవన్నీ వీటన్నిటితోటి బంధాలన్నీ తగిలించుకోడు. ఏదో ఆ సమయానికి ఆ గ్రామంలో ఉండి తర్వాత రోజు మళ్ళీ ఆ గ్రామాన్ని వదిలిపెట్టి మళ్ళీ వెళ్ళిపోయినట్టు ప్రతి వాళ్ళు ఈ గృహము, ఈ రాష్ట్రము, ఈ దేహము, ఈ శరీరం అని ఎన్నో పేర్లతో పిలుస్తారు. ఇందులో ఆ సమయానికి ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. ఆ ఉన్నంత కాలం వాటితో తెలివి కలిగిన వాళ్ళు అనవసరమైన బంధాలన్నీ పెట్టుకోరు అని ఇంతవరకు ఆయన ఏం చెప్పాడో అంతవరకు కరెక్ట్‌గా చెప్పాడు. ఇంకా తర్వాత పిత్రీం రాజ్యం పరిత్యజ్య సహ న అర్హసి నరోత్తమ ఆస్థాతుం కాపథం దుఃఖం విషమం బహుకంటకం. ఓ నరోత్తముడా రామా, కాబట్టి పిత్రీయం రాజ్యం తాతలు తండ్రుల దగ్గర నుంచి వారసత్వంగా వస్తున్న ఈ రాజ్యాన్ని పరిత్యజ్య వదిలిపెట్టి బహుకంటకం ఎంతో కంటకప్రాయంగా ఉన్న, విషమమైన, అసమంగా ఉన్న, దుఃఖమయమైన కాపథము కాని మార్గన్ ఆస్థాతుం పట్టుకోవడానికి సహత్వం ఆ నువ్వు నా అర్హసి తగినవాడివి కాదు. తాతల తండ్రుల దగ్గర నుంచి వస్తున్న వారసత్వంగా నీకొచ్చిన ఈ రాజ్యాన్ని కాదని ఈ ముళ్ళ దారిలో వెళ్ళడము నీకు తగినది కాదు అని చెప్తున్నాడు. ఇంతవరకు బానే చెప్పిన వాడు ఇక్కడ జారిపోయాడు మళ్ళీన. తాత, అమ్మ, నాన్న, ఇల్లు, వస్తువులు అని ఇవన్నిటితో ఎవరైనా తగులుకుంటారా అన్నవాడు రాజ్యం మాత్రం కావాలని కోరుకోమని ఎవరైనా చెప్తారా? ఎవరైనా నాన్న, అమ్మ, ఇల్లు, వస్తువులు ఇవన్నీ నాకు సంబంధించినవి కావు అని వాటికి తగులుకోకుండా ఉన్నవాడు వెళ్ళి మళ్ళీ రాజ్యానికి తగులుకుంటాడా? అట్లా తగులుకోమని చెప్తున్నవాడు ఏం చెప్తున్నాడో ఆయనకైనా అర్థమవుతుందా? ఇల్లొద్దు, అమ్మొద్దు, నానొద్దు, కానీ రాజ్యం మాత్రం కావాలా? ఏంటో మరి. సమృద్ధాయాం అయోధ్యాయాం ఆత్మానం అభిషేచయ ఏకవేణీధరా హి త్వాం నగరీ సంప్రతీక్షతే. ఇంక పద బయలుదేరి రామా. సమృద్ధిగా ఉన్న ఆ అయోధ్యలో నువ్వు ఆత్మానం నిన్ను నువ్వు అభిషేచయ రాజ్యాభిషేకం చేయించుకో. ఆ నగరము, ఆ అయోధ్య నగరి ఏకవేణీధర ఒక్క జడ వేసుకుని దిగులుతో భర్త కోసం ఎదురు చూస్తూ అలంకారాలని లేకుండా ఉన్న భార్యలాగా భర్తవు ప్రభువు అయిన నువ్వు దూరమయ్యేసరికి నీ వియోగంతో అది నీ కోసం సంప్రతీక్షతే ప్రతీక్షిస్తూ ఉన్నది, ఎదురు చూస్తూ ఉన్నది. రాజ్యం కోసం నువ్వు బయలుదేరు, అయోధ్య కోసం, ఆ నగరం కోసం బయలుదేరు. పద పోదాము, అభిషేకం చేసుకుందూ పా. ఏం అమ్మా నాన్న అని అవన్నీ బంధాలన్నీ పెట్టుకొని కూర్చున్నావు, ఎవరికెవరు ఇవన్నీ పట్టించుకోకు అని చెప్తున్నాడు. రాజభోగాన్ అనుభవన్ మహార్హాన్ పార్థివాత్మజ విహరత్వం అయోధ్యాయాం యథా శక్రత్రివిష్టపే. శక్రః ఇంద్రుడు త్రివిష్టపే యథా స్వర్గంలో విహరించినట్టు త్వం నువ్వు అయోధ్యాయాం విహర అయోధ్యలో విహరించు. ఓ పార్థివాత్మజ, ఓ రాకుమార, మహార్హమైన గొప్ప శ్రేష్టమైన రాజభోగాలన్నింటినీ అనుభవిస్తూ అయోధ్యలో ఏదో ఇంద్రభోగాలను, స్వర్గభోగాలను అనుభవిస్తూ ఇంద్రుడిలాగా విహరించవలసి ఉన్నది. ఇంక పదా పోదాము. నతే కశ్చిత్ దశరథత్వం చ తస్య న కశ్చన అన్యః రాజా త్వం అన్యః తస్మాత్ కురు యత్ ఉచ్యతే. దశరథుడో తే నీకు న కశ్చిత్ ఎవరుగాడు, తస్య ఆయనకు త్వం నువ్వు న కశ్చన ఏమిగావు. దశరథుడు నీకేమిగాడు, నువ్వు దశరథుడికి ఏమిగావు. రాజు అన్యః ఆయన వేరేవాడు, త్వం అన్యః నువ్వు వేరేవాడివి, నీకు ఆయనకి ఏమి సంబంధం లేదు. తస్మాత్ కాబట్టి యత్ ఉచ్యతే ఏ చెప్తున్నారో దాన్ని కురు అట్లనే చెయ్యి అని చెప్తున్నాడు. అంతా బాగానే ఉంది, కానీ దశరథుడికి నీకు సంబంధం లేదంటే పిత్రీయం రాజ్యం ఎట్లా వస్తుంది?
దశరథుడికి కొడుకు కాబట్టే కదా ఆ వారసత్వంగా ఈయనకి రాజ్యం వస్తుంది. ఆయనకి నీకు సంబంధం లేదంటే ఆయన రాజ్యానికి ఈయనకి ఎట్లా ఉంటుంది సంబంధము? ఏంటో ఆలోచన. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తారు. ప్రతి ఆళ్ళు ధర్మం చెప్తున్నామని అనుకుంటారు. అనవసరంగా రామచంద్రమూర్తి దగ్గర తిట్లు తినాల్సొస్తుంది తర్వాత సర్గలో. బీజమాత్రం పితా జంతోః శుక్లం రుధిరం ఏవ చ సంయుక్తం ఋతుమత్ మాత్రా పురుషస్య ఇహ జన్మ తత్ జన్మ. ఆ జన్మ పురుషుడికి ఎట్లా వస్తుందనుకున్నావు ఇహ? ఏమీ లేదు. ఆ జంతువుకు వాళ్ళ పిత బీజమాత్రం. వాళ్ళ అమ్మ ఋతుమతి అయితే ఆమె ఋతుకాలం ఉన్నప్పుడు ఆమె ఋతు సమయంలో వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని కలిస్తే ఆ విధంగా శుక్ల రుధిరం రక్తము శుక్లము కలవడం వల్ల ఆ సంయుక్తం వల్ల మనిషి అన్నవాడు జన్మెత్తుతాడు. పెద్ద విషయం ఏంటి ఇక్కడ? గతః సహ నృపతిః తత్ర గంతవ్యం యత్ర తేన వై ప్రవృత్తిః ఏషా మర్త్యానాం త్వం తు మిథ్యా విహన్యసే. సహ నృపతిః ఆ రాజుగారు తేన ఆయన చేత ఎత్ర గంతవ్యం ఆయన ఎక్కడికి వెళ్ళాలో తత్ర అక్కడికి గతః వెళ్ళిపోయాడు. ఆ పుట్టినైన రాజు ఆయన చేయవలసిన కర్మలు చేశాడు. ఆయనకి వెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాడో అక్కడికి వెళ్ళిపోయాడు. ఆయన మార్గం పట్టుకొని ఆయన వెళ్ళిపోయాడు. ఏష ఇది మర్త్యానాం ప్రవృత్తి. ఇది మనుషుల స్వభావము. మరణ స్వభావం ఉన్నవాళ్ళు మర్త్యులు. పుట్టిన వాళ్ళు ప్రతి వాళ్ళు మరణించడానికే పుడతారు. పుట్టిన వాళ్ళు తప్పకుండా మరణిస్తారు. అదే మనుషుల స్వభావం. కాబట్టి ఆయన మరణించాడు, పోయాడు. పోయినవాడు పోయాడు. ఆయన దారి పట్టుకొని ఆయన పోయిన తర్వాత ఆయన్ని పట్టుకొని నువ్వు వేలాడుతున్నావా? త్వం నువ్వు మిథ్యా వ్యర్థంగా ఈ విధంగా విహన్యసే నిన్ను నువ్వు హింసించుకుంటున్నావు. అర్ధధర్మపరాహయే ఏ తాన్ తాన్ శోచామి న ఇతరాన్ తే హి దుఃఖమిహ ప్రాప్య వినాశం ప్రేత్య భేజిరే. ఎవరెవరైతే అర్ధధర్మపరులో, మనకు ధర్మము అర్థము కామం అని 3 ఉంటాయి. మోక్షం గురించి వీళ్ళెవరు మాట్లాడట్లేదు ఇక్కడ. రామచంద్రమూర్తికి ఒక్కడికే మోక్షం గురించిన ఆలోచన పాపము. సరే మిగిలిన 3 ఉన్నాయి కదా. ఇక్కడ మన జాబాలి చాలా అందమైన విషయం చెప్తున్నాడు. ఇక్కడ ఒక విషయం మళ్ళీ రామచంద్రమూర్తి మనకు ముందే చెప్పి మనల్ని ప్రిపేర్ చేశారు. దాన్ని గుర్తు చేసుకుని దాన్ని ఒకసారి స్మరించుకున్నాక జాబాలి చెప్తుంది విందాం. ఎందుకంటే మళ్ళీ మనం కన్ఫ్యూజ్ కారాదు. రామచంద్రమూర్తి చెప్పింది మనకు ప్రమాణము. ఆయన ఏం చెప్పారు మన గురువు గారు? ఇదిగో ధర్మార్థ కామాలు 3 కలిసి వస్తే మంచిది. ఎప్పుడైనా ఆ ధర్మంతోటి అర్థం గాని కామం గాని కలిసి రాకపోతే అటువంటి పరిస్థితుల్లో అర్థాన్ని కామాన్ని వదిలిపెట్టి ధర్మాన్ని పట్టుకోవాలి. ఎందుకు అంటే అర్థాన్ని ధర్మాన్ని వదిలిపెట్టి కామం ఒక్కటి పట్టుకున్న వాణ్ణి కామాత్ముడని నిందిస్తుంది లోకము. కామాన్ని ధర్మాన్ని వదిలిపెట్టి అర్థం మాత్రం పట్టుకుంటే అర్థపరుడని నిందిస్తుంది లోకము. అయితే కామాన్ని అర్థాన్ని వదిలి ధర్మాన్ని పట్టుకున్న వాణ్ణి మాత్రం ధర్మాత్ముడని గౌరవిస్తుంది లోకము అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ మన జాబాలి గారు అర్ధధర్మ కామాల్లో అర్థము ధర్మము పట్టుకున్న వాళ్ళు వ్యర్థంగా ఉన్నారు అని వాళ్ళని చూసి నేను శోచామి చాలా శోకిస్తాను. అయ్యో పాపం ఏంట్రా ఇట్లా చెడిపోయారు. అర్థం పట్టుకుంటారు లేదా ధర్మం పట్టుకుంటారు. వాళ్ళు ఇంత వ్యర్థంగా చెడిపోతున్నారే అని వాళ్ళని చూసి నేను చాలా బాధపడతాను. ఇతరాన్ నా శోచామి. మిగిలిన వాళ్ళు అంటే ఎవరు? కామాత్ములు. కామాత్ములను చూసి మాత్రం నేనేమి శోకింపను, బాధపడను. ఎందుకు? అర్థం పట్టుకున్న వాళ్ళు అర్ధపరత్వంతోటే ఉంటారు. డబ్బులు సంపాదిస్తారు కానీ కోరికలు తీర్చుకోవడం వాటి మీద వాళ్ళకి ఫోకస్ ఉండదు. పాపం సుఖపడరు.
ధర్మం పట్టుకున్న వాళ్ళకి అర్థము ఉండదు, కామము ఉండదు, వాళ్ళకి డబ్బులు ఉండదు, సుఖము ఉండదు. కానీ కామం పట్టుకున్న వాళ్ళైతే హాయిగా వాళ్ళ కోరికలన్నీ తీర్చుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళ గురించి నాకేమి శోకం లేదు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వీళ్ళే పాపం అర్థము, ధర్మం పట్టుకున్న వాళ్ళుతే ఇహ ఇక్కడ బతికున్నన్ని రోజులు దుఃఖమే ప్రాప్య పొంది ప్రేత్య చనిపోతే వినాశమే భేజరే పొందుతారు. ఏం ఉపయోగమా ఇహమా పరమ? ధర్మాన్ని పట్టుకున్నా, అర్థాన్ని పట్టుకున్నా ఇహము లేదు, పరము లేదు. ఇహంలో సుఖం లేదు, పరంలో సుఖము లేదు. ఇక్కడ దుఃఖమే, అక్కడ నాశమే. వీళ్ళ గురించి నాకు చాలా బాధ అనిపిస్తుంది, దిగులు అనిపిస్తుంది. ఎవరైనా కామాత్ములుంటే వాళ్ళు ద బెస్ట్. ఎందుకంటే వాళ్ళు బతికుండగా సుఖాలు అనుభవిస్తారు, చనిపోయి సుఖాలు అనుభవిస్తారు, హ్యాపీగా ఉంటారు వాళ్ళు. బతికున్నంత వరకు పాపం వీళ్ళు ధర్మం ధర్మం అనుకుంటూ కూర్చున్న వాళ్ళు. అష్టక పితృదైవత్యం ఇతి అయం ప్రసృతః జనః అన్నస్య ఉపద్రవం పశ్య మృతః హి కిం అశిష్యతి. వీళ్ళుంటారు, అయ్యో వీళ్ళ ధర్మాలుంటాయి దేవుడా. వీళ్ళకి ఎట్లా ఉంటాయంటే ఈ జనము అయ్యా కూర్చొని అయ్యం ఇదండి అష్టకము పితృదైవత్యము అనుకుంటూ రకరకాల శ్రాద్ధాలన్నీ చేస్తూ ఉంటారు. చనిపోయిన వాళ్లకు వీళ్ళు పితృదేవతలు అనుకుంటూ పితరులకు శ్రాద్ధాలు అనుకుంటూ ఏవో పిండ ప్రదానాలన్నీ చేస్తుంటారు మన వాళ్ళు. ఆ విధంగా ప్రసృత వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. ఏమి ఉపయోగమా? అన్నస్య ఉపద్రవం పశ్య. అన్నానికి వచ్చిన కష్టము చూడు. ఏమ అన్నము? మృత చచ్చిపోయిన వాడు కిమ శిష్యతి, ఏమి తింటాడు? చనిపోయిన వాళ్ళ కోసం వీళ్ళేమో అన్నాలన్నీ వండి అక్కడ పెడతారు. చనిపోయిన వాడు తింటాడేంటి? పోయినవాడు పోయాడు ఆల్రెడీ, శరీరాన్ని వదిలిపెట్టి. శరీరమే లేకపోతే అన్నం దేంతో తింటాడు వాడు? పోయినవాడు పోగా వీళ్ళు ఇక్కడ కూర్చొనే ఇంకా పిండాలన్నీ పెడుతూ ఉంటారు. అన్నానికి ఎంత నష్టము? ఊరికే వ్యర్థమైన కర్మలన్నీ చేస్తారు. ఇహమా పరమ వీళ్ళని చూస్తే దుఃఖం వస్తుంది, శోకం అనిపిస్తుంది, ఇంత తెలివి తక్కువగా ఉన్నారే అని. దీని బదులు యాక్చువల్గా చనిపోయిన వాళ్ళకి ఏంటో వండి పెడతారు, వాళ్ళు తింటారా? బతికున్న వాళ్ళు తింటారు, పోయిన వాళ్ళు తింటారా? దీని బదులు యది భుక్తమిహ అన్యేన దేహం అన్యస్య గచ్చతి దద్యాత్ ప్రవసతః శ్రాద్ధం న తత్ పథి అసనం భవేత్. యది ఒకవేళ నిజంగా వీళ్ళ పిచ్చి కాకపోతే ఇక్కడ కూర్చొని చనిపోయి శరీరమే వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం పిండాలన్నీ పెడతారు. వీళ్ళు వండి అక్కడ పెట్టిన అన్నాలు నిజంగా వెళ్ళిపోయిన దేహాలు తింటాయంటే మంచిది. ఇట చూద్దాం. ఇహ ఇక్కడ అన్యేన భుక్తం ఎవడో తింటే. ఎందుకు అంటే వీళ్ళేం చేస్తారు, శ్రాద్ధం పెట్టే సమయంలో వంటలన్నీ వండి 4 రకాల కూరలు, 4 రకాల పచ్చళ్ళు అనుకుంటూ ఏవేవో వండి విస్తరి నిండా వడ్డించి తినేదెవరు? భోక్తలని పిలుస్తారు. ఆ భోక్తలు కూర్చొని తింటుంటారు. వాళ్ళు వెళ్ళిపోయినాక వీళ్ళే తింటారు వండిన వాళ్ళు. ఈ రకంగా ఎవడో అన్నం తింటే ఆ వెళ్ళిపోయిన ఎవడో దేహం లోకి వెళ్ళి గచ్చతి చేరుతుందంటే, నేను ఇక్కడ కూర్చొని అన్నం తింటే ఈ అన్నం పోయి ఇంకెవరో బాడీలో ఉన్నవాడికి, వేరే యాతనా దేహమో ఏం దేహమో తీసుకున్న వాడికి వాడి దేహంలోకి వెళ్ళి చేరుతుంది అంటే, ఈ లాజిక్ నిజంగా ఇట్లా పనిచేస్తుంది అంటే అప్పుడు దద్యాతివ్వు ఎవరికిస్తావు? ఎవడైనా ఒకడున్నాడు అనుకో, వాడు ప్రవసతః వేరే ప్రదేశానికి వెళ్ళాడనుకో, నీ కొడుకు వేరే దేశానికి వెళ్ళాడనుకో, నువ్వు ఇక్కడ కూర్చొని తిను. ఈ అన్నం వాడికి వెళ్ళి చేరుతుందా? నువ్వు ఇక్కడ కూర్చొని తింటే ఇంకేదో లోకంలో ఉన్న ఇంకెవరికో చేరుతుందంటే, నువ్వు ఇక్కడ కూర్చొని తింటే పక్క దేశంలోనే కదా, ఇంకా వేరే దేశం కూడా కాదు, వేరే లోకం కూడా కాదు, పక్క దేశంలో ఉన్న వాడికి ఎందుకు చేరదు? నువ్వు ఇక్కడ కూర్చొని ఈ లోకంలో తింటే వాడికి ఎక్కడో పరలోకంలోనే చేరుతుందంటే, నువ్వు ఇదే భూమి మీద ఇదే లోకంలో కూర్చొని ఈ ప్రదేశంలో నువ్వు తింటే ఆ ప్రదేశంలో ఆయన కడుపు నిండొచ్చు కదా. అట్లా జరిగితే ఎంత బాగుంటుంది ఆ శ్రాద్ధం. నువ్వు ఇక్కడ కూర్చొని శ్రద్ధగా నువ్వు తిను, వాడికి చేరిందనుకో సరిపోతుంది. అప్పుడు కనీసం అన్నం వ్యర్థం కాకుండా ఉంటుంది. తత్ ఆ విధంగా అది పది అసనన్న భవేత్, వాడికి అక్కడ ఆ మార్గంలో భోజనం అవ్వకుండా ఉంటుంది.
నువ్వు ఇక్కడ కూర్చొని ఏంటో బాగా వండి, శ్రద్ధగా పిండాలన్నీ పెట్టి, తర్వాత నువ్వు విస్తర నిండా వడ్డించుకుని, నువ్వు తింటే, ఏదో లోకానికి వెళ్ళిపోతూ ఉన్న వాళ్ళెవరికో చేరుతుంది అన్నమంతా అంటే, నువ్వు ఇక్కడ కూర్చొని తిను. ఆ ఫ్లైట్‌లో వెళ్తున్న నీ కొడుక్కో, కూతురుకో, వాళ్ళకో, వీళ్ళకో చేరొచ్చు కదా! అప్పుడు అన్నం గూడా ఉపయోగపడుతుంది. లేతే చూడు దానికెంత ఉపద్రవం, ఎంత ఆపదొచ్చింది అన్నానికి. ఇప్పుడు అస్సలు మరి ఇవన్నీ చెప్తారు గదండీ! మన శాస్త్రాల్లో వాటన్నిటిలో ఇట్లా కూర్చొని నువ్వు శ్రద్ధగా బాగా అన్నీ వండి, పిండమంతా పెట్టు. ఆ పిండాలన్నీ నీ పితరులు భుజిస్తారు. వాళ్లకు మార్గానికిది భోజనంగా ఉంటుంది. వేరే లోకానికెళ్ళినప్పుడు వాళ్ళకి ఇదంతా దక్కుతుంది అని చెప్తారు గదా! అంటే చెప్తారు. చెప్పకేం చేస్తారు చాలామంది చాలా చెప్తారు. దాన సంవననాః హి ఏతే గ్రంథాః మేధావిభిః కృతాః యజస్వ దేహి దీక్షస్వ తపః తప్యస్వ సంత్యజ అని చాలా చెప్తారు. 1, 2 ఏంటి? యజస్వ యజ్ఞాలు చెయ్యి, యజ్ఞాలు చెయ్యి. దేహి దానాలు చెయ్యి, దానాలు చెయ్యి. దీక్షస్వ దీక్ష తీసుకో, దీక్ష తీసుకో. తపః తప్యస్వ తపస్సులని చెయ్యి, తపస్సులని చెయ్యి. సంత్యజ త్యాగాలు చెయ్యి, త్యాగాలు చెయ్యి. త్యాగం చెయ్యి, దానం చెయ్యి, దీక్ష తీసుకో, యజ్ఞం చెయ్యి, తపస్సు చెయ్యి అని చాలా చెప్తారు. చెయ్యి, 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 చెయ్యి. నువ్వు బాగా యజ్ఞాలు చేసేటప్పుడు భూరి దక్షిణలతో, బాగా భోజనాలతో యజ్ఞాలన్నీ చెయ్యి. రకరకాల దానాలన్నీ చెయ్యి. దీక్షలన్నీ తీసుకో, భోజనాలన్నీ, భిక్షలన్నీ పెట్టు. తపస్సులన్నీ తపించు, కూర్చో, అందరికీ అన్నీ వండి వడ్డించు. అదిగో త్యాగాలన్నీ చెయ్యి, అందరికిచ్చేయి, అందరికిచ్చేయి అని ఎందుకు చెప్తారనుకుంటున్నావు రామా? ఏతే గ్రంథాః ఈ గ్రంథాలన్నీ దాన సంవననాః హి ఈ రకంగా దానాలన్నీ పుచ్చుకోవడం కోసమే మేధావిభిః బాగా మేధావులందరూ కూర్చొని వాళ్ళ చేత కృతాః తయారు చేయబడ్డాయి. వాళ్ళే కల్పించారు ఇవన్నీ. మేధావులు కూర్చొని బాగా బుద్ధి కలిగిన వాళ్ళు ఆ దానాలు, ఈ దానాలు ఇయ్యి. ఇది చేస్తే నీకు ఈ లోకాలొస్తాయి. అది చేసావంటే నీకు ఆ లోకాలొస్తాయి. ఓహో! నీకెంతో గొప్ప పుణ్యాలొస్తాయి అని వాళ్ళు రకరకాలుగా ఇవన్నీ రాసి అక్కడ పెట్టి, వాటన్నిటిని చూపించి మనతోటి చేయిస్తారు. ఎందుకంటే మనం ఏమైనా దానాలిస్తే పుచ్చుకోవచ్చు. భోజనాలన్నీ వండి పెడితే తినొచ్చని వాళ్ళకి కావాలని ఇవన్నీ కల్పించారు. నిజంగా చూడొచ్చారేంటి ఇవన్నీ ఉన్నాయని. సహ నాస్తి పరమితి ఏవ కురుం బుద్ధిం మహామతే ప్రత్యక్షం యత్ తత్ ఆతిష్ఠ పరోక్షం పృష్ఠతః కురు. ఓ మహామతి, ఓ పెద్ద బుద్ధి కలిగిన వాడా రామ. సహత్వం నువ్వేం చెయ్యి అంటే ఇది ఈ విధంగా నేను ఎట్లా చెప్పాను ఇదంతా బాగా జాగ్రత్తగా ఆలోచించుకో. ఎంత కరెక్ట్‌గా చెప్పాను. బాగా ఆలోచించి ఈ విషయం ఎన్నాళ్ళ నుంచో ఆలోచిస్తున్నాను. చాలా తీవ్రంగా ఆలోచించి ఈ విషయాలన్నీ కనిపెట్టా నేను. కాబట్టి ఈ విధంగా ఇవన్నీ నాస్తి లేనే లేవని పరం బుద్ధిం కురు. పరం అన్నది లేదు. ఉన్నాయి ఉన్నాయని వీళ్ళు చెప్పేవన్నీ ఇట్లానే ఉంటాయని ఇటువంటి గొప్ప బుద్ధిని తెచ్చుకో. తెలివి తెచ్చుకో. జ్ఞానం కలిగి ఉండు. నువ్వేం చెయ్యి అంటే పరం అన్నది నాస్తి సరేనా? పరం అన్నది లేదు. ఇహం గురించి ఆలోచిద్దాం పట్టు. ఎత్తి ఏదైతే ప్రత్యక్షంగా నీ కళ్ళ ముందు కనిపిస్తుందో తత్ దాన్ని ఆతిష్ట ఆచరించు. పరోక్షంగా ఆయనేంటో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ధర్మంలో నుంచి, సత్యంలో నుంచి జారిపోయాడు. నేనిట్లా ఇక్కడ కూర్చొని అవస్థలన్నీ పడ్డానంటే ఆయన సత్యము, ధర్మము నిలబడతాయి. దాంతో ఆయన మరీ పతనమైపోకుండా కొంచెమైనా ఊర్ధ్వగతులుంటాయి. ఎవరు చూసొచ్చారు రామా? ఎవరు చూసొచ్చారు? నువ్వు ఇక్కడ కూర్చొని తెలక పిండితోటి పిండి ముద్దలన్నీ తయారు చేసి నువ్వు పిండాలన్నీ పెడితే నిజంగా ఆయన తిన్నాడేంటి? ఎవరు చూసారు? కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనిపిస్తున్న దాన్ని ఆచరించడం వదిలిపెట్టి, పరోక్షంగా కళ్ళకు కనిపించింది ఏంటో ఉంటే ఉంటాయి అనుకుంటూ, అదృష్టాలన్నిటిని నువ్వు దృష్టం పక్కన పెట్టి అదృష్టాలన్నీ పట్టుకుని ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్నావే. వాటన్నింటిని పృష్ఠతః కురు ఎనగబెట్టో, ఇవన్నీ కనపడనివి, కానివి, పోనివి ఎవరు చూడొచ్చారు అటువంటివన్నీ వెనకబెట్టు. నేను చెప్తున్న దాన్ని ముందు పెట్టుకో. దాన్ని పట్టుకో. నేను చెప్పినట్టు కళ్ళెదురుగా కనిపిస్తున్న దాన్ని బుద్ధి పెట్టి ఆలోచించుకుని ఆ రకంగా ఆచరించు.
పరం అన్నది నాస్తి. ఈ విషయం ముందు అర్థం చేసుకో. సతాం బుద్ధిం పురస్కృత్య సర్వలోక నిదర్శినీం రాజ్యం త్వం ప్రతిగృహ్ణీష్వ భరతేన ప్రసాదితః. కాబట్టి నువ్వేం చెయ్యి అంటే, సర్వలోక నిదర్శినీం, ఎన్నో నిదర్శనలు, ఎన్నో ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు చూపిస్తాను. లోకం నిండా ఉన్నాయి ఇట్లాంటివే. కాబట్టి వీటన్నిటినీ ఆలోచించుకో. సతాం బుద్ధి, సత్పురుషులు ఆచరించే మార్గాన్ని పురస్కృత్య ముందు పెట్టుకో. ఏంటో పరోక్షంలో ఏంటో జరుగుతాయి, అదృష్టము ప్రారంధము ఇంకేంటో ఉన్నాయి పరము అనుకుంటూ ఏంటో చేస్తున్నావు, వాటన్నిటిని వెనకబెట్టు. నేను చెప్తున్న వాటిని సత్పురుషులు ఆచరించే మార్గం గురించి చెప్తున్నాను, దాన్ని ముందు పెట్టుకో. ఇప్పుడుతో నువ్వేం చేయాలంటే, రాజ్యాన్ని ప్రతిగృహ్ణీష్వ, రాజ్యాన్ని పరిగ్రహించు, తీసుకో. భరతేన ప్రసాదిత, భరతుడి అనుగ్రహం పొందిన వాడివై ఆయన ఇస్తున్న రాజ్యాన్ని పుచ్చుకో అని మన జాబాలి గారు రామచంద్రమూర్తికి ఉపదేశం చేశారు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టోత్తరశతతమ సర్గ సంపూర్ణం. ఇప్పుడు మన రామచంద్రమూర్తి అసలు నిజమైన ఉపదేశాన్ని జాబాలికి చేస్తారు ఇక్కడి నుంచి. జాబాలేః తు వచః శ్రుత్వా రామః సత్యాత్మనాం వరః ఉవాచ పరయా భక్త్యా స్వబుద్ధ్యా చ అవిపన్నయా. మన రామచంద్రమూర్తి ఆయన ఎటువంటి వారో, సత్యాత్మనాం వరః, సత్యస్వరూపులు ఎవరైనా ఉంటే వాళ్ళందరిలోకి శ్రేష్ఠుడు. మూర్తీభవించిన సత్యస్వరూపం ఆయన. ఆయన జాబాలేః వచః శ్రుత్వా, జాబాలి చెప్పిన ఈ మాటలన్నీ చాలా జాగ్రత్తగా శ్రద్ధగా విని, అవిపన్నయా స్వబుద్ధ్యా, ఏ విపన్నత లేని తన సొంత బుద్ధితో, ఆయన బుద్ధి ఎంత నిశ్చలంగా ఉన్నది అంటే ఆయన ఏమీ విచలితులు కాలేదు, ఆయన కొంచెం కూడా చెదరలేదు. పరయా భక్త్యా, మళ్ళీ పొగరుగా కాదు, ఎంతో భక్తితో ఎంతో వినయంగా జాబాలికి జవాబు చెప్తూ ఉన్నారు. ఈ విధంగా ఉవాచ, భవాన్ మే ప్రియకామార్థం వచనం యత్ ఇహ ఉక్తవాన్ అకార్యం కార్యసంకాశం అపథ్యం పద్యసమ్మతం. భవాన్ మీరు, మే నాకు, నా మీద ప్రియంతో, నాకు మంచి కలగాలన్న ఆశతో మాత్రమే ఏదైతే వచనం మాటలను ఉక్తవాన్ చెప్తూ ఉన్నారో ఇహ, అది కార్యసంకాశం, కర్తవ్యంలాగా కనిపించే అకార్యం, చెయ్యరాని పని. పద్యసమ్మతం, పద్యంలాగా హితకరంగా కనిపించే అపథ్యం, అహితమైన విషయము. మీరు చెప్తున్నది నా మీద ప్రియంతోటే చెప్తున్నారు, అవును నిజమే, ఇది నేను అక్నాలెడ్జ్ చేస్తున్నాను. అయితే మీరు చెప్తున్న ప్రియవచనాలు హితకరము కావు, హితంలాగా కనిపిస్తాయి కానీ కాదు. ఇది నీ కర్తవ్యం, ఇది నీ ధర్మం అని మీరు చెప్తున్నారో అది ధర్మంలాగా కర్తవ్యంలాగా కనిపిస్తుంది కానీ అది అకార్యం, చెయ్యరానిది. నిర్మర్యాదః తు పురుషః పాపాచార సమన్వితః మానం న లభతే సత్సు భిన్న చారిత్ర దర్శనః. ఏ పురుషుడైతే నిర్మర్యాదః, మర్యాదలు హద్దులు తప్పుతాడో, మర్యాద అంటే హద్దు, ఏ మనిషి అయితే హద్దులు తప్పి ప్రవర్తిస్తాడో, పాపాచార సమన్వితః, పాపాన్ని ఆచరించడంతో కూడి ఉంటాడో, పాపం అంటే పతన కారణము, కోపము, కోరిక, లోభితనము, అసూయ, దంభము, ద్వేషము, ఇటువంటివన్నీ పాపాలు. వాటిని ఆచరిస్తూ ఉన్నవాడు, మర్యాదలను అతిక్రమిస్తున్నవాడెవడున్నాడో వాడు
వాడి యొక్క చారిత్రము నడవడి, వాడి దర్శనము జ్ఞానము. వాడి జ్ఞానము, వాడి నడవడి, వాడి పద్ధతి, వాడి యొక్క బుద్ధి జ్ఞానాలు మొత్తము, వాడి యొక్క ఆచారం మొత్తము, సదాచారం మొత్తము భిన్నము, చెడిపోయి ఉన్నవాడు. వాడిలో సదాచారము లేదు, వాడికి సద్దర్శనము, సరైన దృష్టి లేదు. దాంతో ఆచరణ సరిగ్గా లేదు అంటే ధర్మం లేదని అర్థము. ధర్మం చర అని చెప్తారు, ధర్మాన్ని ఆచరించు అని. ఆచరణ సరిగ్గా లేదు అంటే అధర్మాన్ని చరిస్తున్నాడు అని అర్థం. దర్శనం చూపు సరిగ్గా లేదు అంటే జ్ఞానం లేదు అని అర్థం. ఆ విధంగా ఉన్నాడు కాబట్టే పాపాన్ని ఆచరిస్తూ ఉంటాడు, మర్యాదలు తప్పుతూ ఉంటాడు. అటువంటి మనిషి సత్పురుషుల మధ్యలో మానం న లభతే, గౌరవాన్ని అభిమానాన్ని పొందడు, పెద్దలు మెచ్చరో. కులీనం అకులీనం వా వీరం పురుషమానినం చారిత్రం ఏవ వ్యాఖ్యాతి శుచిం వా యది వా అశుచిం. వాడు గొప్ప కులంలో పుట్టాడా, గొప్ప కులంలో పుట్టలేదా, వాడు వీరుడేనా, పురుషమాని వీరుడిలాగా కనిపించే మనిషా, వాడిలో పౌరుషము పరాక్రమం ఉన్నదా లేదా, వాడిది గొప్ప కులమా కాదా, వాడిలో శుచి ఉన్నదా, యదివా అశుచిం, వాడు అశుద్ధుడై ఉన్నాడా, వాడు త్రికరణాలు శుద్ధిగా ఉన్నవాడా లేనివాడా, వాడు పరాక్రమం కలిగినవాడా లేనివాడా, వాడు గొప్ప జన్మ ఎత్తినవాడా లేనివాడా. కులం అంటే మళ్ళీ క్యాస్ట్, సెక్ట్ అని ఇవన్నీ కాదు. కులము అంటే ఇంద్రియ కులము, అవన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా, వాడి మనసేంద్రియాలు, వాడి దేహ మనో బుద్ధేంద్రియాలు సరిగ్గా ఉన్నాయా లేదా, వాడిలో పరాక్రమం ఉన్నదా లేదా, వాడిలో త్రికరణ శుద్ధి ఉన్నదా లేదా అని ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి? వాడి చారిత్రం ఏవ వ్యాఖ్యాతి, వాడి నడవడియే చెప్తుంది. వాడేమి ఆచరిస్తాడో దాన్ని బట్టి వాడి బుద్ధి ఎట్లా ఉన్నదో తెలుస్తుంది. వాడి ఆచరణను బట్టే వాడి యొక్క మనోశుద్ధి, చిత్తశుద్ధి తెలుస్తుంది. వాడి యొక్క నడవడిని బట్టే, వాడి ఆచరణను బట్టే వాడిలోని పౌరుషము, పరాక్రమము, వాడిలోని ఇంద్రియ జయత్వము ఏదైనా సరే వాడు ఎట్లా వ్యవహరిస్తున్నాడన్న దాన్ని బట్టి తెలుస్తుంది ఎవరికైనా. వాడు ఎటువంటి మనిషి అని తెలుసుకోవాలంటే వాడు ఎట్లా వ్యవహరిస్తున్నాడని చూసి, వాడు చేస్తున్న పనులను బట్టి వీడిట్లాంటి వాడు అని మనుషులు తెలుసుకుంటారు. ఆ విధంగా వాడు ఒకవేళ పాపాన్నాచరిస్తున్నవాడు, వాడి సదాచారం అంతా దెబ్బతిన్నది, మర్యాదలు తప్పి ప్రవర్తిస్తున్నాడు అంటే వాడు ఆ రకంగా ప్రవర్తిస్తూ ఉంటే వాడి ప్రవర్తనే వాడి గురించి చెప్తూ ఉంటుంది. వాడు నోటితోటి వాడు సొంతంగా నేను చాలా మంచివాడినండి, అబ్బో అసలు నాకు కోపమే ఉండదండి, అసలు నాకు దేని మీద ఆశలు ఉండవు అని వాడు ఏమైనా చెప్పుకోవచ్చు. కానీ వాడు చెప్తే కాదు, వాడు ఏమి చేస్తున్నాడో చూసి, వాడు చెప్తున్నది వాడు చేస్తున్నది నిజంగా ఒకే విధంగా ఉన్నదా, ఉన్నా కూడా అది ఇతరులకు కష్టము, నష్టము, అహితము కలిగించకుండా ఉన్నదా, లేదా ఇతరులకు ద్రోహం చేస్తున్నాడా, ఇవన్నీ చూసి వాడు ఎటువంటి వాడని తెలుసుకుంటారు. వాడి నడవడిని బట్టి వాడు ఎటువంటి వాడని తెలుస్తుంటుంది అందరికీ. అనార్యః తు ఆర్య సంకాశః శౌచాత్ హీనః తథా అశుచిః లక్షణ్యవత్ అలక్షణ్యః దుశ్శీలః శీలవాన్ ఇవ అధర్మం ధర్మవేషేణ యది ఇమం లోకసంకరం అభిపత్స్యే శుభం హిత్వా క్రియావిధి వివర్జితం కః చేతయానః పురుషః కార్యాకార్య విచక్షణః బహుమన్స్యంతి మాం లోకే దుర్వృత్తం లోకదూషణం.
నేనొకవేళ అనార్యః మనస్సులో ఇటువంటి పాపపు ఆలోచనలన్నీ పెట్టుకుని, పైకి మాత్రం ఆర్య సంకాశః చూడ్డానికి మాత్రం చాలా మహాజ్ఞానిలాగా, చాలా మంచివాడిలాగా కనిపిస్తూ ఉండి, లోపల మాత్రం కుళ్ళంతా పెట్టుకుని. అట్లానే శౌచాతిహీనః లోపల శుచి లేదు, చిత్తశుద్ధి లేదు, త్రికరణ శుద్ధి లేదు. కానీ మాత్రం చూడ్డానికి పైకి మాత్రం చాలా శుచిగా ఉంటాను. లోపలంతా అశుచిగా ఉంటాను. అట్లానే అలక్షణము ఏ మంచి లక్షణాలు లేవు. కానీ లక్షణ్యవత్ బాగా గొప్ప లక్షణాలన్నీ ఉన్నట్టుగా కనిపిస్తాను. శీలవంతుడిలాగా కనిపిస్తాను కానీ దుశ్శీలంతోటి ఉంటాను. ధర్మం అన్న వేషాన్ని ధరిస్తాను. ఎప్పుడు చూసినా ధర్మం, ధర్మం అని మాట్లాడుతాను. ఏవేవో మాటలన్నీ చెప్తూ ఉంటాను. ఏవో ధార్మికమైన కర్మలన్నీ చేస్తూ ఉంటాను. కానీ అధర్మంగా లోపలంతా మనసులో నిండి ఉంటాను. ఈ రకంగా యది ఇమం లోక సంకరం మనసులో ఒకటుండి, మాట ఒకటుండి, చేత ఒకటుండి, త్రికరణాలు అశుద్ధిగా ఉండి, ఒకటంటాను ఒకటి చేస్తాను. మనసులో ఒకటుంటుంది, బయటకి ఒకటి చెప్తూ ఉంటాను. మనసులో ఏంటేంటో ఆలోచించుకుంటాను, బయటికి ఇంకేంటో చేస్తూ ఉంటాను. అట్లా ఒకవేళ ఉంటే క్రియావిధి వివర్జితం, ఇది క్రియ, ఇది నీ కర్తవ్యం, ఇది నీ విధి అంటే వాటన్నిటినీ వదిలిపెట్టి హిత్వా అశుభాన్ని శుభంగా నేను అభిపత్సే పట్టుకుని ఉంటే, శుభాన్ని వదిలిపెట్టి అశుభాన్ని పట్టుకుంటాను. శుభంలాగా కనిపించే వాటిని చేస్తున్నట్టుగా ఉంటాను. ఈ విధంగా ఉంటే నేను ఎవడైనా ఒకడున్నాడనుకో, చేతయానః తెలివిగలిగిన పురుషుడు, ఒక జ్ఞానం కలిగినవాడు, చైతన్యం కలిగినవాడు, చిత్తశుద్ధి ఉన్నవాడు, బుద్ధి పని చేస్తున్నవాడు, కార్యాకార్య విచక్షణ జ్ఞానం కలిగి ఉన్నవాడు నన్ను చూసి మాం ఈ లోకంలో ఇటువంటి దుర్వృత్తిలో ఉంటాను. మనసు ఒకటి ఆలోచిస్తుంటుంది, మాట ఒకటి చెప్తుంటుంది, చేత ఒకటి చేస్తూ ఉంటుంది, ఇతరులకు అధర్మం చేస్తూ ఉంటాను. ధర్మాధర్మ విచక్షణ లేదు, కార్యాకార్య విచక్షణ లేదు, దుర్వృత్తిలో ఉంటాను అనుకో. లోపలంతా ఒకటి ఉంటుంది, పైకి మాత్రం ఇంకొక రాగా కనిపిస్తూ ఉంటాను. చూసే వాళ్ళకి తెలీదు. తెలివి కలిగిన పురుషులు చూస్తూనే ఉంటారు. వాళ్ళు నన్ను చూసి, ఇటువంటి దుర్వృత్తిలో ఉన్న నన్ను చూసి, లోక దూషణుణ్ణి, లోకం చేత దూషింపబడే, పైకి నేను మంచివాడిలాగా కనిపించి, ధర్మకార్యాలు చేస్తున్నట్టుగా కనిపించి, పెద్ద పెద్ద మాటలన్నీ చెప్తూ, కానీ లోపలంతా కుళ్ళుతో నిండి ఉంటే, మంచివాళ్ళుంటారు, చూస్తుంటారు, వాళ్ళన్నీ గ్రహిస్తారు. ఎవడు నన్ను అటువంటి మంచివాళ్ళు ఎవరు మాం నన్ను ఈ లోకంలో బహుమన్స్యంతి బహుమానిస్తారు, నన్నెవరు గౌరవిస్తారు? లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి నటించే వాణ్ణైతే నేను బయటికి మాత్రం వేషాలు చాలా వేస్తాను, లోపల మాత్రం ఏవేవో పెట్టుకుంటానంటే చూస్తూ ఉన్న వాళ్ళకి తెలియదేంటి? వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది. వాళ్ళు నన్ను గౌరవిస్తారా? వాళ్ళ దగ్గర మర్యాద పోగొట్టుకొను, వాళ్ళందరి దగ్గర గౌరవం పోగొట్టుకుని, మర్యాద పోగొట్టుకుని ఉంటాను నేను. ఒకవేళ ఆ విధంగా నేను బ్రతికానంటే వాళ్ళు వీళ్ళు నన్ను గౌరవించడం పక్కన పెట్టు. నా గురించి నేను ఆలోచించుకుంటాను. నేను ఆ విధంగా రకరకాలుగా లోపల ఒక రకంగా, బయట ఒక రకంగా ఉండి మాయ వేషాలన్నీ వేసుకుంటే, ధర్మమన్న పూతలన్నీ పూసుకునుంటే తెలిసే వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు నన్ను గౌరవించరు ఎట్లాగూ. అది పక్కన పెట్టి కస్య దాస్యామి అహం వృత్తం కేన వా స్వర్గమాప్నుయాం అనయా వర్తమానః హి వృత్యా హీన ప్రతిజ్ఞయా. నేను చెప్పిన మాటను తప్పి అనయా వృత్యా ఇటువంటి వృత్తితో, ఇటువంటి ఆచరణతో వర్తమానః ప్రవర్తిస్తున్న నేను కేన స్వర్గమాప్నుయాం ఏ వృత్తితో, ఏ విధంగా స్వర్గాన్ని పొందుతాను అన్నమాట తప్పి ఈ విధంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ, లోపల ఒకటి పెట్టుకుని బయటికి ఒకటి చేస్తూ, మాయవేషాలన్నీ వేసుకున్న నేను దేనివల్ల స్వర్గాన్ని పొందుతాను? అట్లానే
కస్యాహం వృత్తం దాస్యామి, ఈ విధంగా చెయ్యి అని ఇంకెవరికి చెప్పగలను? నేను ఒకవేళ ధర్మాన్ని నిజంగా ఆచరించి సత్యాన్ని నిజంగా వదిలిపెట్టకుండా పట్టుకుని లోపల బయట ఒకే విధంగా ఉంటే, త్రికరణ శుద్ధిగా ఉన్నవాణ్ణై ఉంటే, అప్పుడు నేను స్వర్గాన్ని పొందడం మొదలైనవన్నీ ఉంటాయి. కాక ఇహంలో కూడా నేను ఉన్నా పోయినా ఎంతో మందికి మార్గదర్శకుడినవుతాను. ఈ విధంగా ఉండాలి అని మార్గోపదేశం చేసిన వాడినవుతాను. నేనే మార్గం తప్పిపోతే ఎవరికి మార్గం చూపించగలను? నాకా తర్వాత ఏమి గతులుంటాయి? అని అడుగుతున్నారు. ఇంకా ఆయన చాలా చెప్తారు. ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. వచ్చే వారం కలిసి కూర్చుని మళ్ళీ ఇక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీ సీతారామచంద్ర ప్రభు పాదారవిందార్పణమస్తు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.